మనకు ఉన్న పిహెచ్సిలు అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. 90% ఏదైనా ఒకటి రెండు మిస్ అయ్యి ఉండొచ్చు, కానీ అదర్వైజ్ అన్ని పిహెచ్సిలు విజిట్ చేయడం జరిగింది. విజిట్కి పోయినప్పుడు అక్కడ ఎవరైనా ఆబ్సెంట్ ఉన్నారా, ఆ కన్సర్న్ ఆఫీసర్స్ లేరా, లేకపోతే వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇవ్వడము, దానిపైన ఇంప్రూవ్ చేయడము, కంటిన్యూస్గా ఉండేటట్టు చూడడం. ఒకటి రెండు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మనకు కొంత ఫార్మసిస్ట్ లేకపోవడము, లేకపోతే కొంత ప్లేసెస్లో ల్యాబ్ టెక్నీషియన్ తక్కువ రావడం. సో ఇప్పుడు మనకి కొత్త వాళ్ళు కూడా ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఈ ఎమ్మెల్యేస్పీలు కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరము అక్కడ ఎప్పుడైనా సరే టైం టు టైము ఈ అందరూ ఆఫీసర్స్ ఉండేటట్టు, యాజ్ వెల్ యాజ్ అక్కడ అన్ని మెడిసిన్స్ ఉండేటట్టు ఎన్ష్యూర్ చేసుకోవడం, అన్ని పిహెచ్సిలో కానీ అన్ని ఫెసిలిటీస్లో కానీ హెల్త్ ఫెసిలిటీస్లో కానీ మనము ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈ టైం ఇంకా ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ నేనే కాకుండా అడిషనల్ కలెక్టర్ లెవెల్లో, మిగతా కలెక్టర్ లెవెల్లో స్కూల్స్ అట్లా చేశాము. మిగతా పిహెచ్సిలు కూడా అదే లెవెల్లో చేస్తాము. వాళ్ళందరికీ కూడా మనము ఈ హెల్త్ స్టాండర్డ్స్ ఫర్దర్గా ఇంప్రూవ్ చేయడానికి అది మనకి ఇంకో మేజర్ ప్రియారిటీ ఏరియా ఉంటుంది. సో అందులో భాగంగా కూడా మనము ఈ టీబీ నిర్మూలనలో చాలా వరకు నాగర్ కర్నూలు జిల్లాలో నేను వచ్చినప్పుడు అసలు స్క్రీనింగే చాలా తక్కువ ఉండేది. అసలు స్క్రీనింగే ఉండకపోయేది. ఒకటే వెహికల్ ఉండేది, స్క్రీనింగ్ తక్కువ ఉండేది, ఎక్స్రే మిషన్స్ ఉండకపోయేది. సో దాన్ని ఐడెంటిఫై చేసి మనం ఈ టీబీ నిర్మూలనలో ఎక్స్రే మిషన్ ఎక్స్ట్రా తీసుకొచ్చి, వెహికల్స్ ఎక్స్ట్రా తెచ్చి, టీమ్స్ తీసుకొచ్చి, ఆ టీబీ ఆఫీసర్ అప్పుడు లేకపోతే ఆయన ఫాలోఅప్కి ఆయన ఎంక్వైరీ, సో కొత్త ఆఫీసర్ని పెట్టి కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసి దాన్ని మనము వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ టీబీ ఎరాడికేషన్లో స్టేట్లో నిలవడం జరిగింది. సో దాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ పోతాము. సో ఇంకో మేజర్ హెల్త్లో చూసుకుంటే మనకి ఈ ఎంసీహెచ్ ఫెసిలిటీస్ మనకి వాళ్ళు విజిట్ చేయడం కానీ, చెక్ చేసుకోవడం కానీ 4 times మనకి విజిట్ చేయడం జరుగుతుంది. ఏఎన్సీ టైమ్స్ అది కూడా మనం ఫాలోఅప్ చేసి ఆ విజిట్స్ కంటిన్యూస్గా ఉండేటట్టు, గవర్నమెంట్ ఫెసిలిటీస్లో ఇంప్రూవ్ అయ్యేటట్టు కూడా మనం ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. 100% గవర్నమెంట్లో వచ్చేటట్టు, అండ్ అందులో కూడా నార్మల్ డెలివరీస్ వచ్చేటట్టు కూడా మన ప్రియారిటీ ఏరియాలో హెల్త్ ఒకటి మనం పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇవి రెండు మనకి ప్రియారిటీ లాగా ఉంటాయి. అదేవిధంగా మనకి ఈ అంగన్వాడీ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో, అంగన్వాడీ సెంటర్స్లలో గత సంవత్సరంలో మనం హెల్త్తో, ఎడ్యుకేషన్తో పోల్చుకుంటే మన విజిట్స్ కొంచెం తక్కువ ఉందని నాకు అనిపించింది. సో ఈ ఇయర్లో అంగన్వాడీ సెంటర్స్ ఎక్కువగా విజిట్ చేయడం, అక్కడ ఉన్న ఇష్యూస్ ఐడెంటిఫై చేయడం, వాటిని ఇంప్రూవ్ చేయడం, అట్లా పర్టికులర్గా ఎగ్ క్వాలిటీ కానీ మిగతా క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం, అదొకటి తీసుకోవడం జరుగుతుంది. ఇంకా 4th లాగా మనం మాట్లాడుకుంటే